ఆధీనంలో ఉన్న సిరియా తీర ప్రాంతంపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న దాడులను ఆదివారం మరింత తీవ్రతరం చేసింది. సిరియాలో అత్యంత కీలక పోర్ట్ సిటీ అయిన టార్టస్ పై ఆదివారం రాత్రి శక్తివంతమైన బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడి తీవ్రతకు ఆ ప్రాంతమంతా భూకంపం వచ్చినట్లు కంపించిపోయింది. ఆ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. ఈ తీవ్రతకు దాడి చేసిన ప్రదేశానికి 820 కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ తుర్కియా సిటీ ఇన్సిక్ లో కూడా ప్రకంపనలు సంభవించినట్లు యూకేకి చెందిన డైలీ మెయిల్ పత్రిక నివేదించింది. భూకంపం కంటే 2 రెట్ల వేగంతో ఆ ప్రకంపనలు ప్రయాణించినట్లు ప్రముఖ పరిశోధకుడు రిచర్డ్ కోర్డారో తెలిపారు. 2012 నుంచి ఇప్పటి వరకు సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్దదని నిపుణులు చెబుతున్నారు. అత్యాధునిక ఆయుధాలతో జరిపిన దాడి తీవ్రతకు వెలువడిన అగ్నికీలలు కొన్ని కిలోమీటర్ల మేర కనిపించాయి. ఆ తర్వాత అక్కడి నుంచే అనేక సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. దాడి జరిగిన నగరంలో రష్యా నౌకాదళానికి చెందిన ఆయుధ డిపోలు భారీగా ఉన్నాయి. సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు 1971లో ఈ నగరంలో నౌకాదళ స్థావరాన్ని నిర్మించారు. మధ్యధరా సముద్రంలో రష్యా నౌకల ప్రవేశానికి ఇదే ఏకైక మార్గం. సిరియా అంతర్యుద్ధంలో బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా ఈ స్థావరం గుండానే ఆయుధాలను రష్యా సరఫరా చేసింది. దాదాపు 250 కిలోమీటర్ల దూరం నుంచి ముప్పును పసిగట్టే గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఈ నగరాన్ని 2017లో రష్యాకు 49 ఏళ్ల పాటు ఉచితంగా బషర్ లీజుకిచ్చారు. గత వారం తిరుగుబాటు దళాలు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో బషర్ ప్రభుత్వం కూలిపోయింది. ఈ క్రమంలో రెబల్స్ తో అమెరికా సంప్రదింపులు జరుపుతుండటంతో స్థావరాన్ని రష్యా ఖాళీ చేస్తోంది.